ఆ వ్యక్తి పేరు జక్కయ్య. ఏం పేరమ్మా? అందరికీ తెలుసు. ఇతను కూడా డబ్బు బాగా సంపాదించాడు. బీరువాళ్ళలో డబ్బే, కన్నాల్లో డబ్బే. కొంతమంది అంటే లెట్రిన్ ట్యాంకుల్లో కూడా కవర్లు వేసి కవర్లో డబ్బులు పెట్టి లెట్రిన్ ట్యాంకుల్లో వేస్తారంట. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చినప్పుడు అన్నీ చూస్తారు కానీ లెట్రిన్ ట్యాంకుని చూడరుగా. కొంతమంది చేస్తారట, నాకు తెలియదు అది. అంటే అంతగా డబ్బు ఎక్కువైపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ జక్కయ్య కూడా డబ్బు 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 ఎక్కడ డబ్బు అంతా తీసుకొచ్చి సంపాదించి అట్టా సొంకాలేసి పెనాల్టీలేసి ఎక్కువ ఎక్కువ డబ్బులు తీసుకొచ్చి బీరువాల్లో లోపలంతా దాచిపెట్టాడు. అయితే ప్రజలందరూ కూడా అతన్ని పాపి అని అంటున్నారంట. హల్లెలూయా. ఏమంటారు చెప్పండి, ఏమంటారు? యేసు ప్రభు మార్గం గుండా వెళ్తుంటే అందరు జనసమూహాలందరూ వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటే ఈ జక్కయ్య కూడా అంట మనస్సుకు నెమ్మది లేదు. డబ్బు ఉంది కదయ్యా, నెమ్మది ఉండదా? డబ్బు ఉంటే నెమ్మది ఉండదు. డబ్బు ఉంటే నెమ్మది ఉంటుందా? డబ్బు ఉందిగా, నెమ్మది లేదు. పరిగెడుతున్నాడు. ఏమెక్కాడ? మేడు చెట్టు ఎక్కాడట. హల్లెలూయా. మేడు చెట్టు ఎక్కి మేడు చెట్టు మీద నుంచి అలాగా ఆశతో చూస్తున్నాడంట. వెంటనే యేసు ప్రభు ఎరిగిన వాడై, జక్కయ్యా త్వరగా దిగు, నీ ఇంటికి రావాలి నేను అన్నాడట. చప్పట్ల కొడి గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. అయ్యా నాతో మాట్లాడేవాళ్ళు లేరు, పాపినయ్యా నేను, నా ఇంటికి వస్తావా? ఇంటికి వెళ్ళిన తర్వాత అంటున్నట్ట పశ్చాత్తాపడి, అయ్యా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను తిరిగి వారికి 4 గింతలు ఇచ్చేస్తా. హల్లెలూయా. నా ఆస్తిలో భాగం కూడా ఇచ్చేస్తా. హల్లెలూయా. అంటే అతనికి ఏమొచ్చింది తెలుసా? రక్షణ వచ్చింది. ఏంటి ఆ రక్షణ? ఈ భూమి మీద నేను ఎంత సంపాదించినా దానివల్ల ప్రయోజనము లేదు, కానీ నిత్య జీవం కొరకు నేను సంపాదించింది ఖర్చు పెడతాను. గట్టిగా చప్పట కొడి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. హల్లెలూయా. ఒంటరివాడిగా ఉన్నాడు జక్కయ్య. ఎవరు మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు, ఐసోలేట్ అయిపోయాడు. అటువంటి వ్యక్తిని కూడా దర్శించాడు యేసు ప్రభు. హల్లెలూయా. ఒంటరివాడివని నువ్వు బాధపడగాకు, మనుషులతో మాట్లాడలేదని బాధపడగాకు. ఈరోజు నీతో యేసు ప్రభు నీ ఇంటికి రాబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. గట్టిగా కొట్టాలా, గట్టిగా కొట్టాలా. యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభు ధనవంతులు ఎవరైతే బాగా డబ్బున్న వాళ్ళు, బాగా పేరున్న వాళ్ళు, వాళ్ళని ఎన్నిక చేసుకుని పోయేవాడు కాదు. యేసు ప్రభు ఎవరంటే బీదల దగ్గరికి, ఒంటరి వారి దగ్గరికి, కుమిలిపోతున్న వాళ్ళ దగ్గరికి, ఆకలి అవుతున్న వాళ్ళ దగ్గరికి, వ్యాధులతో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారిని ఓదార్చి వారిని రక్షించేవాడు, కృప దయచేసేవాడు. ఇదిగో నీ పాపమును బట్టి ఎవరు నిన్ను అసహించుకున్నా నువ్వు మారితే ఈరోజు నీతో నేను ఉన్నాను అని చెప్తున్నాడు. గట్టిగా చెప్పండి, గట్టిగా దేవుని మహిమ పొందుదాం. హల్లెలూయా. 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 ఆయన శిలువ రక్తం వ్యర్థం కాలేదు, ఆయన పెట్టిన ప్రాణం వ్యర్థం కాలేదు, ఆయన మరణించి పునరుద్ధానం చెందిన ఆ యొక్క కార్యము వ్యర్థము కాలేదు. కాబట్టి ఈరోజు కూడా యేసు ప్రభుని ప్రేమించేవారు బారులు తీరి నిలబడుతున్నారు ఆయన ప్రేమ కోసం. ఆమేన్. హల్లెలూయా. ఆయనతో బ్రతకడం కోసం, ఆయన చిత్తాన్ని చేయడం కోసం, ఆయన కోసం తమ ఆస్తులు ఇచ్చివేస్తున్నారు, తమ దగ్గర ధనాన్ని దేవుడి కోసం ఇచ్చివేస్తున్నారు, తమ కష్టార్జితాన్ని దేవుడి పని కోసం సమర్పిస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? ఆయనను ప్రేమించడాన్ని బట్టి. ఒకవేళ సేవకులుగా మేము ఆ ధనాన్ని మేము వ్యర్థంగా ఖర్చు పెడితే, లేకపోతే మా సేవకులుగా మేము ఆ ధనాన్ని కానీ లగ్జరీగా ఖర్చు పెడితే దేవుడు మమ్మల్ని లెక్క అడుగుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు గుర్తుపెట్టుకోండి, మీరు ఇచ్చేటువంటి ఏ రూపాయి అయినా అది దేవుడి పనికి వెళ్ళును గాక. చెప్పండి ఆమేన్. మరి ఆ ఊరుకోండి పాస్టర్ గారు, మరి మీకెట్టా అంటే, నేను ఎక్కడో లేండి, ఎవరో నన్ను వాక్యం చెప్పడానికి పిలిస్తే అక్కడ నాకు ఇస్తారు కానుక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది తెచ్చుకొని పాస్టర్ అమ్మ గారికి ఇస్తే మాకు సరిపోయింది. ఏంటండి మీరిచ్చే నాకేం అవసరం లేదు. హల్లెలూయా. నాకు అవసరంలా మీరిచ్చే దేవుడి పలికే వాడతా. హల్లెలూయా. మీరిచ్చే కానుకలు వచ్చే వారం భోజనాలకి. దేవునికి స్తోత్రం. అంటే ఎవరు వస్తున్నారు వచ్చేవారు?
ఇప్పుడు వచ్చిన వాళ్ళు నాకు తెలుసా? పోయిన వారం వచ్చిన వాళ్ళు ఈ వారమే వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. పోయిన వారం రాలేదండి, ఈ వారం వచ్చినాం అని చేతులు ఎత్తండి. హల్లెలూయా. అందరూ మీ అందరి కోసం పోయిన వారం వాళ్ళు కానుకలు వేశారు, ఇప్పుడు మీకోసం భోజనం సిద్ధపరుస్తున్నాం. హల్లెలూయా. అలాగే ఇది పరిచర్య. ఇది ఎలా ఉంటుందంటే, ఈరోజు మీరు ఇచ్చిన కానుక వచ్చే వారం వచ్చేటువంటి ప్రజల కోసం ఖర్చు పెట్టబడుతుంది. గట్టిగా చప్పట్ల కొట్టి గట్టిగా దేవుని మహిమ పోతుంది. గట్టిగా కొట్టండి. ఇంకా మిగిలిందనుకో అప్పుడేం చేయాలి? ఇంకా మిగిలిందనుకో ఒకవేళ ఏం చేయాలి? సువార్త ఖర్చు పెట్టాలా? హల్లెలూయా. ఇంకా మిగిలితే ఏం చేయాలా? సువార్తకి. అంటే ఏంటి సువార్తకి? అంటే టీవీ కార్యక్రమాలకి. హల్లెలూయా. టీవీ ఛానల్ ఓపెన్ చేస్తాం, ఇంకా వేరే వేరే గ్రామాలకు కూడా తెలియపరుస్తాం. ఇంకా మిగిలిందనుకో అప్పుడేం చేయాలి? అదిగో ఆ బయట ఏదన్నా మందిరంలో పని ఖర్చు పెడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మిగలదులేండి. మరి ఇంకా మిగిలిద్దాం అనుకోగాక నాకు ఏం మిగలదు. ఇంకా మిగిలేటట్టుగా మీరు చేస్తే ఈ మందిరము తీసి ఇంకొక 30 ఎకరాల్లో మందిరం కడతాం. దేవునికి స్తోత్రం. ఇంకా మిగిలితే ఎట్లా? ఇంకా ఛానల్స్, టీవీ ఛానల్ విస్తారంగా చేస్తే ప్రజలు వస్తారు. ఖచ్చితంగా ఇది మందిరం సరిపోదు, అప్పుడు వేరే మందిరం కట్టాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మీరు ఎంత కానుకలు విత్తితే అంత దేవుడి పని విస్తారంగా జరుగుద్ది. గట్టిగా చప్పట కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దేవుడి పని కోసం మనము ఆ యొక్క జక్కయ్య అంట ఏమిస్తున్నాడు? నేను అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి 4 ఇస్తా, నా ఆస్తిలో భాగం కూడా ఇస్తానయ్యా అన్నాడే. అప్పుడు యేసుప్రభు, ఇతడు అబ్రహాము కుమారుడు, ఈ ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. ఈరోజు యేసుప్రభు శిలువ మరణం, ఆయన కార్చిన రక్తం, ఆయన పెట్టిన ప్రాణం, ఆయన పునరుద్ధానుగా తిరిగి లేచాడు. ఆయన రిక్తుడిగా దాసుడిగా ఉన్నప్పటికీ ఆయన చనిపోయిన తర్వాత విజయమును, హల్లెలూయా, జయమును ఉత్సాహముతో లేచి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి జయాన్ని అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. నేను ఈ పరిచర్య కొరకు వచ్చిన తర్వాత దేవుడు నన్ను జయముగా తిప్పుతున్నాడు. హల్లెలూయా. ఎట్లా తిప్పుతున్నాడు చెప్పండి? ఎలా? జయమే. ఒక్కొక్కసారి కొంతమంది గృహాల్లో ఎక్కడన్నా నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఆర్థికంగా కొరతగా ఉంటే దేవుడు నన్ను ఇమ్మంటున్నాడు వాళ్ళకి డబ్బులు. హల్లెలూయా. అయ్యా నీ దగ్గర ఉన్న 100 రూపాయలు వాళ్ళకి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు? ఇంకా ఆశీర్వాదంగా మారుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభు మనతో ఉన్నాడు. మన ఒంటరి వారిని కాము. ఆయన కృప మనతో ఉంది కాబట్టి యుగ సమాప్తి వరకు మనము ఆయన సహవాసములో ఉందుముగాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని గణపరచుదుముగాక. ఆమేన్.